ఏవండోయ్, ఆడవాళ్ల వేళ్ల కుంచెల జాలువారే అందమైన చిత్రరాజమే ముగ్గు అన్నారండి ఓ కవిగారు. అసలు ముగ్గులు ఎందుకు అంత అందంగా ఉంటాయో తెలుసా? ఆడవాళ్ళు తమ సిగ్గులు కలుపుతారు అన్నారు మరో కవిగారు. మొబైల్ స్క్రీన్ లాక్కి ఉన్న చుక్కలను కలుపుతూ ప్యాటర్న్ గీయడం అంత సులభం కాదు చుక్కల ముగ్గులు వేయడం. మైదా పిండినో మిగిలిన ఇడ్లీ పిండినో కలిపి ఉండలుగా చేసి బోండాల్లో వేసినంత తేలిక కాదండి గొబ్బెమ్మలు పెట్టడం. ఇంట్లో గొడవాడుకునే తోడికోడలను మించిందా సంక్రాంతికి మీరాడే కోడిపందాల ఆట? చెప్పిన దానికల్లా తలాడించే మొగుళ్ళ కన్నా ఎక్కువ ఈ గంగిరెద్దుల ఆటలు. ఏది తలపెట్టినా తలవంచి భక్తితో పాటలు పాడి తీసుకెళ్లే హరిదాసులు మించిన మన కాంతదాసులైన అల్లుళ్ళు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ మరో అడుగు ముందుకేసి మరీ చెప్పేశారండి ఇంకో కవిగారు. అసలు ముగ్గులు ఎందుకు వేయాలి? ముగ్గులు వేయడం వల్ల ఆడవాళ్ళకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? కుటుంబానికి జరిగే మంచి ఏంటో ఏమండోయ్, ఒకప్పుడు మన దేశంలో అది పల్లెటూరైనా పట్టణమైనా ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే అందరూ విధిగా కళ్ళాపు జల్లి ముగ్గులు వేసేవారండి. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూటే ఇంటి ముందు కళ్ళాపు జల్లి ముగ్గులు వేసే ఆచారం ఉంది. అయితే ఇప్పుడు అలాంటి సంప్రదాయాలన్నీ దాదాపుగా కనుమరుగైపోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఎందుకంటే సిటీ కల్చర్ పెరిగిన తర్వాత, అపార్ట్మెంట్లు పెరిగాక చాలామంది ముగ్గులకు బదులు స్టిక్కర్లు వేసేస్తున్నారు. ముగ్గును దాదాపుగా అందరూ మర్చిపోయారండి. వీటన్నిటి సంగతి పక్కన పెడితే అసలు పూర్వకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు చాలామంది ఉదయాన్నే ముగ్గులు వేస్తున్నారు. ఒకప్పుడు మనుషులు గుహల్లో నివసించేటప్పుడు కూడా ముగ్గులు వేసేవారని పెద్దలు చెబుతారు. ఇంకా ముగ్గుల ప్రస్తావన రామాయణం, భాగవతం, భారత కాలంలో కూడా ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్ని పురాణాల్లోనూ ముగ్గుల ప్రస్తావన మనకు కనిపిస్తుందండి. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉందండోయ్. అదేంటంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజుగారు ఉండేవారండి. ఆయనకు ఒక గురువుగారు ఉండేవారు. ఆ గురువుగారికి లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడంటండి. పుత్రశోకంలో కూరుకుపోయినటువంటి ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తన కుమారుణ్ణి బతికించమని ఆయన కోరతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు గురువుతో, నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెప్పారంటండి. రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్ళు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి అతని కుమారుడిని బతికిస్తాడంటండి. అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు గీయడం అనే అలవాటు చేసుకున్నారంటండి. ఇదేనండి ముగ్గుకు సంబంధించినటువంటి కథ. ఏమండోయ్, ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు వేయడం వల్ల ఆడవాళ్ళకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, అసలు కుటుంబం మొత్తానికి ఏ మంచి జరుగుతుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో మీకు చెప్పేస్తానండి. ఆ విషయాలు చెప్పే ముందు నా చిన్ననాటి ఓ మధుర స్మృతిని మీ ముందు ఉంచుతానండి. మా చిన్నప్పుడు అందరి ఇంటి ముందు పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవండి. అమ్మ వాళ్ళందరూ చక్కగా సాయంత్రం అయ్యేసరికి, అంటే మా ప్రాంతంలో సాయంత్రం పూటే కళ్ళాపు జల్లి ముగ్గులు వేసుకుంటారండి. ఆ విధంగా సాయంత్రం అయ్యేసరికి చక్కగా వాకిలంతా కూడా ఊడ్చి పేడతోటి కళ్ళాపు వేసి వాకిలంతా కూడా పచ్చగా తయారు చేసి ఆరబెట్టి మాకు ఇచ్చేవారండి. మేమందరం చక్కగా స్కూల్ నుంచి రాగానే ముగ్గులు పెట్టడానికి పోటీ పడేవాళ్ళం అనమాట. మేము, మా చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలు అందరం కలిసి ఈరోజు అందరికంటే పెద్ద ముగ్గు నేను పెట్టాలంటే నేను పెట్టాలి అని పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం అండి. పోటీ పడి మరీ పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం అనమాట. ఆ కాలంలో ప్రతి అమ్మకి ముగ్గులు వేయడం తెలుసండి. ప్రతి ఇంట్లోనూ ప్రతి తల్లి చాలా అందమైన ముగ్గులు వేసేది. ఆ ముగ్గులను చూసి ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా చక్కగా నేర్చుకునేవారు అనమాట. ఆ విధంగా మా అమ్మాయిలు అందరం కలిసి చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాటిని చూసుకుని మురిసిపోయేవాళ్ళం అండి. మరి ఈ ముగ్గులు వేసేటటువంటి సంప్రదాయాన్ని మన పూర్వీకులు మనకి ఒక ఆచారంగా, ఒక సంప్రదాయంగా ఎందుకు తీసుకొచ్చారంటే, దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట, ఎన్నో లాభాలు కూడా ఉన్నాయన్నమాట.
మరి ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్లయితే ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని, లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వస్తుందని, లక్ష్మీదేవిని ఆహ్వానించడానికే ఇంటి ముందు ముగ్గులు వేస్తారని మన పెద్దలు చెప్పేవారండి. ఈ విధంగా ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రమే కాదండోయ్, మనలో ఏవైనా ప్రతికూల ఆలోచనలుంటే తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని మన పెద్దలు చెప్పేవారనమాట. ఈ విధంగా ముగ్గులు వేయడం వల్ల ఆడవారికి మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని మనకు పెద్దలు చెప్పిన విషయం అండి. ఇంకా ఈ ముగ్గుని అచ్చంగా పిండి, సున్నం పిండితో మాత్రమే కాకుండా దాంట్లో బియ్యం పిండి కలిపి మరీ ముగ్గులు వేసేవారండి. ఇలా వేయడం ఏంటంటే మనం ప్రకృతిలోని అన్ని జీవుల పట్ల జీవకారుణ్యం చూపిస్తున్నామని అర్థం అనమాట. ఎందుకంటే మన ఇంటి సమీపంలో రకరకాల పక్షులు ఉంటాయి, పావురాలు ఉంటాయి, చీమలు ఉంటాయి, పిచ్చుకలు ఉంటాయి, కాకులు ఉంటాయి, ఇంకా అనేక రకాలైనటువంటి కీటకాలు ఉంటాయండి. వాటికి కూడా మనం ఆహారం ఇవ్వాలి. మనం మాత్రమే కడుపు నింపుకోవడం కాదు, వాటికి కూడా తెల్లవారి లేచిన తర్వాత వాటికి ఆహారం ఇచ్చి వాటి పొట్ట నింపిన తర్వాతనే మనం మన పొట్ట నింపుకోవాలి అనేటటువంటి ఒక మంచి సంప్రదాయాన్ని, మంచి సేవాభావాన్ని మనకి పెద్దవాళ్ళు ముగ్గుల ద్వారా నేర్పించారండి. మన భూమి మీద 64 లక్షల జీవరాశులు ఉంటాయండి. అవన్నీ క్షేమంగా ఉంటేనే మనుషులం మనం క్షేమంగా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి వాటన్నిటినీ సంరక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ముగ్గు పిండిలో తప్పకుండా బియ్యం పిండి కలపాలి అని మనకి పెద్దవాళ్ళు నేర్పించడం జరిగింది. ఈ విధంగా ముగ్గు పిండిలో బియ్యం పిండి కలిపి ముగ్గులు వేయడం వల్ల ఆ చీమలు, ఇతర కీటకాలు అవన్నీ కూడా ఇంటి లోపలికి రాకుండా బయటే ఆహారం దొరుకుతాయి కాబట్టి అక్కడే ఆగిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని మన పూర్వీకులు చెప్పేవారండి. ఇంకా ఆడవాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ముగ్గులు వేయడం వల్ల వాళ్ళ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందన్నమాట. ఎందుకంటే ముగ్గుల్లో చుక్కలు, వరుసలు, పంక్తులు, రకరకాల డిజైన్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. కాబట్టి వాటిని ఆ చుక్కల లెక్క తప్పకుండా సరిగ్గా గుర్తుపెట్టుకుని మరి ఆ ముగ్గు వేయగలగాలన్నమాట. దానివల్ల వారి మెదడుకి పని పడుతుంది. దాంతో మెదడుకి ఉదయం లేవగానే లేదా సాయంత్రం పూట కానీ శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామంగా కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల మహిళలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుందన్నమాట. ఇంకా అందమైన ముగ్గు పూర్తయిన తర్వాత దాన్ని చూస్తారు కాబట్టి వాళ్ళలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మానసికంగా సంతోషంగా ఉంటారు. దానివల్ల ఆరోగ్యంగా ఉంటారండి. ఇంకా ముగ్గులు వేయడం వల్ల మరి వంగి ముగ్గు వేస్తారు కాబట్టి మంచి శరీర ఆకృతిని కలిగి ఉంటారనమాట. ఎందుకంటే ముగ్గు వేసేటప్పుడు శరీరానికి మనం శ్రమ కలిగించాలి కదండి. దీంతో వెన్నెముక మెరుగవుతుంది. ముగ్గులు వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇవి వేసేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి. అంతేకాకుండా మరి ఉదయాన్నే ముగ్గులు వేసే సమయంలో స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకుంటారు కాబట్టి ఆ విధంగా కూడా ఆరోగ్యపరంగా వాళ్ళకి ముగ్గులు మంచి చేస్తాయి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇకపోతే మన హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఏ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వెయ్యాలి అనేది కూడా ఉందన్నమాట. ఇంటి ముందు కానీ లేదా గడప పైన కానీ, గడప ముందు కానీ, గేటు ముందు కానీ, తులసి కోట దగ్గర కానీ ఇలా మనం చాలా చోట్ల ముగ్గులు గీస్తూ ఉంటాం అనమాట. ఎక్కడ ముగ్గు వేసినా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే తప్పకుండా మధ్యలో ఏ ముగ్గు వేసినా కానీ 4 వైపులా 2 అడ్డగీతలు తప్పనిసరిగా గీయాలి. ఇంటి ముందు గుమ్మం దగ్గర 2 గీతలు అడ్డంగా తప్పకుండా గీయాలని చెప్తారండి. ఇలా గీయడం వల్ల ఇంట్లోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధించబడతాయంటండి. ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది అని చెప్తారనమాట. ఇంకా ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గనక గీస్తే ఆ ఇంట్లో శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయని మన పెద్దలు చెప్పడం జరిగిందండి. అందుకే తప్పనిసరిగా ఏ ముగ్గు వేసినా 4 వైపులా 2 గీతలు గీయాలని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మనం ఏ చిన్న పూజ చేసుకున్నా, ఏ పెద్ద పూజ చేసుకున్నా, ఎలాంటి వ్రతాలు చేసుకున్నా తప్పనిసరిగా దేవుణ్ణి ఉంచేటటువంటి పీట మీద మనం ముగ్గు వేసి మనం పూజ చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమేనండి. ఇలాంటి పీటల మీద అష్టదళ పద్మం వేసి పూజ చేయాలని మన పెద్దలు చెప్పడం జరిగిందనమాట.
ఇంకా నక్షత్రం ఆకారం వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గులు దగ్గరికి మరి భూత ప్రేత పిశాచాలు రాకుండా ఆ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయంటండి. అంతేకాకుండా మనం వేసేటటువంటి పద్మాలు కావచ్చు, ఇంకా చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉంటాయన్నమాట. అవన్నీ కేవలం గీతలు మాత్రమే కాదండి, యంత్రాలు కూడా. యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వల్ల మనకు హాని కలిగించే చెడ్డ శక్తుల్ని ముగ్గు దగ్గరకు రానియదంట. అందుకే ఏ ముగ్గునైనా సరే మనం తొక్కకూడదనమాట. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుందండి. తప్పకుండా తులసి కోట దగ్గర అష్టదళ పద్మం వేస్తూ ఉంటారు. ఇంకా యజ్ఞయాగాదుల్లో యజ్ఞగుండం మీద కూడా 4 గీతలతో కూడినటువంటి ముగ్గులేస్తారు. ఇకపోతే ముగ్గు అనేది ఒక పాజిటివ్ సైన్ లాంటిదనమాట. అంటే దైవశక్తుల్ని అది ఇంట్లోకి ఆకర్షిస్తుంది. పూర్వం ప్రతి ఇంటికి కూడా సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు వీళ్ళందరూ కూడా ఇల్లు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారండి. ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉండదో ఆ ఇంటికి వాళ్ళు వెళ్ళేవారు కాదనమాట. వాళ్ళు మాత్రమే కాదండి, ఇతర భిక్షగాళ్ళు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళి అసలు భిక్షం అనేది అడగరన్నమాట. ఎందుకంటే ముగ్గు లేదు ఆ ఇంటి ముందు అంటే అక్కడ ఏదో అశుభం జరిగిందని గుర్తండి. అందుకే మరణించిన వారి ఇంట్లో శ్రాద్ధ కర్మలు పూర్తయ్యేంత వరకు ముగ్గులు అనేవి వెయ్యరనమాట. అందుకే ముగ్గు అనేది ఇంటికి పాజిటివ్ సైన్ లాంటిదనమాట. శుభసూచకంగా మన పెద్దవాళ్ళు భావించడం జరిగింది. ఈ విధంగా ముగ్గులు వెనక ఎన్నో సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైనటువంటి అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయండి. మనం ఆచరించేటటువంటి ఏ ఆచారం కూడా మూఢనమ్మకం కాదు. మనకి పెద్దలు ఏ ఆచారాలు, సంప్రదాయాలు ఏర్పాటు చేశారో వాటన్నిటి వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. అందుకే ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలండి. అందుకే ఈ కాలం ఆడపిల్లలకు కూడా ప్రతి తల్లి తప్పనిసరిగా ముగ్గులు వేయడం అనేది నేర్పించాలి. ఎందుకంటే ఈ ముగ్గులు వేయడం అనేది కూడా మన వారసత్వ సంపద అనమాట. వీటిని కూడా కాపాడుకోవాలి. ఎంతసేపు చదువు ఒక్కటే కాదండి, చదువుతో పాటు ఇలాంటి సంప్రదాయాల్ని, ఆచారాలని పాటించడం కూడా పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి అలవాటు చేయాలన్నమాట. చేస్తే కనుక వాళ్ళ కుటుంబం కూడా చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలకి చదువు తప్ప ఇంట్లో అమ్మలు ఏమీ నేర్పించట్లేదండి. మరి ముగ్గుల్లో ఇన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి కాబట్టి చదువుతో పాటు పిల్లలకి, ఆడపిల్లలకి తప్పకుండా ముగ్గులు పెట్టడం నేర్పించాలండి. చూశారు కదండి ఈ వీడియో. ఈ ముగ్గులు పెట్టడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, మన ఇంటికి ఎంత మంచిది అనేది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.